నమస్కారం. భూభారతి ధరణి భూభారతికి మధ్యన అసలు ఏం తేడా ఉంది? భూభారతిలో ఉన్న కొత్త వెసులుబాట్లు ఏమిటి? ధరణిలో ఉన్న గత పొరపాట్లు ఏమిటి? ఈ విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 పేజీల పాంప్లెట్ విడుదల చేసింది. అందులో చాలా వాటి క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంబిగ్విటీ లేకుండా గతంలో ఏవైతే భూమి సమస్యలు తప్పులు సరిదిద్దడానికి ఉన్న మాడ్యూల్స్ కానీ కొంత క్రిటికల్గా ఉండే వాటిని ఇప్పటిదాకా కేంద్రీకృత వ్యవస్థలో ధరణి ఉంది. దీన్ని వికేంద్రీకరణ వ్యవస్థలో దీన్ని చేసిందని నేను అంటున్నాను. దీనిలో మా లాభ నష్టాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా భూభారతిలో ఉన్న కీలక అంశాల గురించి మాట్లాడుకుంటే మనకు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు అని దానికి భూభారతి అని పేరు పెట్టిండ్రు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉన్నది. ఇప్పుడు గతంలో ఉండే, కానీ గతంలో లేదని ఏం కాదు, ఉండే కానీ కొంత కేంద్రీకృత వ్యవస్థ ఎక్కువ ఉండే. అట్లానే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ ఇవి కంపల్సరీ చేసింది. మరి భూముల సర్వే అనగానే కొంత ఇబ్బంది వస్తుంది. సర్వేలు లేరు కదా ఇప్పటికే మన మండలాలను. దీనికి ప్రత్యామ్నాయంగా లైసెన్సు సర్వేలతో చేయించి తర్వాత ప్రభుత్వ సర్వేతో అటెస్టేషన్ చేయిస్తే ఆటోమేటిక్ కావచ్చు. కొంత ఆలస్యం అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే. ఇప్పటిదాకా ఏది లేకుండా చేసుకున్నాం కానీ దానివల్ల లాభం ఉంది, నష్టం లేదు అంటున్నాను. ఈ భూముల సర్వే చేసి మ్యాప్ తయారు చేసినాకనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే భూమి మనకు ఎక్కడుంది, ఏ సర్వే నెంబర్ ఎక్కడుంది తెలిసే అవకాశం ఉంటుంది. అట్లాగే పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, దీనికి కూడా టైం లిమిట్ పెట్టిండు. ఇప్పటికిప్పుడు కొత్తగా దరఖాస్తులు తీసుకోరు, పాత దరఖాస్తులు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. అట్లాగే వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, ఇది అత్యంత కీలకమైంది. ఇది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. అట్లాగే భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యుటేషన్ చేసే రికార్డులో నమోదు చేస్తారు అనేది ఉన్నది. కనుక అది కొనుగోలు ద్వారా కావచ్చు, వీలునామా కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, నేను చెప్పిన వారసత్వంగా మ్యుటేషన్ కావచ్చు. అంటే తండ్రి చనిపోతే కొడుకు, అట్లా తాత చనిపోతే మనవడకు, ఇట్లా ఆ రకంగా చేసే ప్రయత్నం ఉంటుంది. పాస్ పుస్తకాలలో భూమి పటం అంటే భూమి రికార్డు పటం పెడతారంటే ఇది కూడా మంచిదే. గతంలో ఉండే మనకు పాత పాస్ పుస్తకాలలో ఉండే, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం మంచిదే. అట్లాగే భూ సమస్యల పరిష్కారం 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉన్నది. అప్పీల్ వ్యవస్థ గతంలో లేకుండే, పెడతామన్నది తీసేసిండ్రు. కనుక కలెక్టరు ఆ పైనే ఉండేది వరకు అధికారులు. ఇప్పుడు ఎంఆర్ఓకు ఆర్డీఓ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం మంచిది అంటున్నాం. అట్లానే మన ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు కూడా ఇస్తారనేది కరెక్ట్. ధరణిలో ఉన్నది, ఇందులో కూడా ఉన్నది. రైతులకు ఉచిత న్యాయ సహాయం ఒకటి కొత్తగా ఇది పేర్కొన్నది, మంచిది అంటున్నాను. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఇది చాలా కీలకమైంది. ఇప్పటిదాకా మాన్యువల్ రికార్డ్స్ లేవు. ప్రతి డిసెంబర్ 31 నాడు వరకు చెప్పాలని జవాబుబందీ చేసి 31 డిసెంబర్ నాటికి అప్డేట్ చేసిన రికార్డు ఇస్తారు ప్రతి సంవత్సరం. అది మాన్యువల్గా 2 కాపీలు తీస్తారు, అది మంచిది అంటున్నాను. మోసపూరితంగా హక్కుల రికార్డు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన అసైన్ భూమిని కొంటే అమ్మితే వాటిని పట్టాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ 4 కీలకమైనది. అన్నిటికంటే ఒక కీలకమైన అంశం ఏంటంటే చివరిలో పేర్కొన్నారు వాళ్ళు, కానీ ఇది చాలా కరెక్ట్. ఏంటంటే భూమి హక్కుల రికార్డులు ఇప్పటిదాకా దాచుకునే వీలు ఉంటుండే. కొంచెం పెద్ద దొరలు, భూస్వాములు, కొందరు సెలబ్రిటీసు తమ భూమి హక్కుల రికార్డులు ఎవరికి కనపడకుండా చేసుకునే అవకాశం ఉండే. మొత్తం తీసేసి పారదర్శకంగా సామాన్య రైతు, మనలాంటి రైతు నుంచి మొదలు పెడితే పెద్ద రైతు కానీ భూమి ఉన్న ప్రతి వాడి భూమిని పోర్టల్లో అందరికీ అందుబాటులో వస్తారు. అంటే ఎవరి భూమి ఎంతో తెలుసుకునే ఉంటుంది. అందుకే 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు, 500 ఎకరాలకు ఇచ్చారనేది అంటున్నారు కదా. ఇప్పటిదాకా అది పోతుంది. రామ్మోహన్ రావుకి ఎంత ఉంది, మల్లయ్యకి ఎంత ఉంది, పుల్లయ్యకి ఎంత ఉంది అని తెలుస్తుంది మనకు. భూమి హక్కుల రికార్డులు భూభారతిలో పోర్టల్లో అందరికీ అందుబాటులో వస్తారు. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం గతంలో ఉండే ధరణిలో అది తీసేసింది. చాలా కరెక్ట్. అందుకని పారదర్శకంగా జవాబుదారీగా ఉంటుంది. మరొకటి చెప్పాలంటే ఎవరైనా భూమి హక్కుల రికార్డు సర్టిఫికేట్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో ₹10 ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తే అటువంటి సర్టిఫికేట్ కాపీ కూడా ఇస్తారు. అంటే మీరు ఆన్లైన్ కాపీ కదా, సర్టిఫికేట్ కాపీ కదా, సంతకాలు లేవనుకుంటా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా పనికొచ్చే అంశాలు చెప్తున్నా. అంటే ధరణి స్థానంలో కొత్త సీసాల పాత సారా అని నేను చెప్పిన దాన్ని నేను మళ్ళీ దాన్ని కట్టుబడి ఉంటూ దానిలో ఈ పాత సారాలో కూడా కొంత వాసన చేంజ్ అయింది అంటున్నాను. అంటే ఏమైందంటే ఇందులో నేను చెప్పిన కొన్ని అంశాలు అంటే వికేంద్రీకరణ చేయడం, కలెక్టర్ల దాకా ప్రతిదాన్ని కొనుక్కకుండా కింద ఎంఆర్ఓ, ఆర్డీఓకు అధికారాలు ఇవ్వడం, ఇట్లా కొన్ని చేసుకుంటూ వచ్చిండ్రు. తప్పుల సవరణకు కూడా హక్కుల రికార్డులు ఇప్పటిదాకా తప్పులు చాలా జరిగినాయి. ఉదాహరణకు మనకు భూమి ఎక్స్టెంట్ తప్పు పడడం, లేకపోతే మనకు ప్రొహిబిషన్ లిస్ట్లో పడడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కనుక
హక్కుల రికార్డుల తప్పుల సవరణ, భూమి హక్కులు ఉండి రికార్డులు లేని వారి దాన్ని చేయించుకోవడానికి కొత్త చట్టం నా ఉద్దేశం అంటే సంవత్సరంలోగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడు భూభారతి చట్టం అమలైనాక ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే దాన్ని సవరించుకోవడానికి కూడా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. భూమి ట్రిబ్యునల్ అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ధరణి చట్టంలో రికార్డుల కోసం సవరణ కోసం నియమం లేకుండే తప్పుల సవరణకు సివిల్ కోర్టును ఆశ్రయించాల్సింది ఉండి ఇప్పుడు అప్పీలేట్ అథారిటీ రెవెన్యూలే ఇచ్చింది కనుక మంచిది అనుకున్నాను. ఇక ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కి అయితే పూర్తిగా కొనుగోలు, దానము, తనఖా, బదిలీ, భాగస్వామ్య పంపకాలు, ఈ భూమి మీద హక్కులు లభిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేస్తారు. ఇది వేరొకటి ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. పట్టదారు పాస్బుక్ అని చేస్తారు, బుక్ ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియకు స్టాంప్ డ్యూటీ కట్టేసి మ్యూటేషన్ ఫీజు చెల్లించిన తర్వాత నిర్దేశించిన తేదీ నాడు మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇవన్నీ నేను గతంలో ఉన్న చట్టంలో ఉన్నది కూడా ఉటంకిస్తున్నాను. అంటే దస్తావేజ్తో పాటు పట్టదారు పాస్బుకము, భూమి పుస్తకము, భూమి పటము సమర్పించినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అట్లా ఒక రకంగా చెప్పాలంటే భూమి ఇవన్నీ పాతవే ఈ సెక్షన్ అన్నీ కూడా. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ కూడా కొంత ఎంక్వైరీ చేయకుండా చేయరు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీని పూర్తిగా పారదర్శకంగా చేసే అవకాశం ఉంటుంది. దీనికి 2500 ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు అనేది కొంచెం భారంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనకు వీలునామా అంటే వీలునామా ఇవన్నీ సమర్పించాల్సి ఉంటుంది. మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే డివిజన్ అథారిటీకి మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా సాదా బైనామాకు కూడా కొంత టైం విధించారు. సాదా బైనామా అయితే 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేస్తే గత 12 ఏళ్ళుగా అనుభవంలో ఉంటే 12/10/2020 నుంచి 10/11/2020 అంటే కేవలం ఒక నెల రోజుల 30 రోజులు టైం ఇచ్చి అప్పుడైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకు మాత్రమే ఆర్డీఓలు విచారణ జరిపి అర్హత ఉన్న వాటి నుంచి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా వాళ్ళకు అవసరమైనది జరుగుతుంది. అంటే ఇట్లా చూసుకుంటే మనకు చాలా విషయాలలో ఒక గ్రామ రెవెన్యూ రికార్డుల వీటి కూడా మార్పు రిజిస్టర్లు వీటన్నిటి కూడా కొత్తగా నిర్వహిస్తున్నది. ఇది మంచిది అంటున్నాను నేను. వరకం చెప్పాలని ప్రతి 31 డిసెంబర్ నాడు దీన్ని ప్రింట్ తీసి దీన్ని 2 కాపీలు పెట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఏమైందంటే మార్పులు రిజిస్టర్ మెయింటైన్ చేస్తే చాలా కరెక్ట్. ఎందుకు మారిందో తెలుసుకునే హక్కు మాత్రం ప్రజలకు ఉంటుందని నేను అంటున్నాను. కనుక ఆన్లైన్ ద్వారా పొందుపరిచిన దాన్ని గ్రామ లెక్కలు తీసి ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ప్రింట్ తీసి భద్రపరుస్తారు. ధరణి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయింది. ధరణి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ జరుగుతుందని చెప్పవచ్చు. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం కూడా మంచిది. దాని పేరు మార్చాలని కోరుతున్నాను. అంటే జీపీఓ అంటున్నారు, కరెక్ట్ కాదు. కానీ మొత్తం మీద ఈ చట్టంలో ఉన్న పాజిటివ్స్ చెప్పుకొచ్చారు. నిన్నటిదాకా పాత చట్టంలో ఉన్న విషయాలు చాలా ఉటంకించుకుని చెప్పుకుంటూ ఇందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో కూడా మంచి మార్పులను గురించి మరొకసారి అందరూ గమనించడానికి ప్రభుత్వం పాంప్లెట్ తీసింది. ఆ పాంప్లెట్ చదువుకుంటే చాలా అనుమానాలు తీరుతాయి. నమస్కారం.